తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా ఈ నెల 6వ తారీఖు వస్తా ఉన్నారు. ఏదైతే వినాయక నిమజ్జనం సందర్భంగా కేంద్ర మంత్రి మరి హైదరాబాద్కి అయితే వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే తెలంగాణ బీజేపీలో అనేక కార్యాచరణలకైతే తను షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా కొత్త నాయకత్వంతో తెలంగాణ బీజేపీని మరింత ముందు తీసుకువెళ్లాలనే ఆలోచనలో అటు బీజేపీ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. బీజేపీలో ఇప్పటికే ఎంపీల మధ్య కావచ్చు, ఎమ్మెల్యేల మధ్య కావచ్చు కొంత విభేదాలు అయితే వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. దానిలో భాగంగానే వాటి అన్నిటికి కూడా చెక్ పెట్టాలి అనే ఆలోచనతో అమిత్ షా వస్తున్నారు అన్నట్టుగా వార్తలు అయితే ఇప్పుడు కనిపిస్తా ఉన్నాయి. అమిత్ షా రాక వెనుక అనేక కోణాలు ఉన్నాయి. ఒక వినాయకుడి నిమజ్జనంతో పాటు బీజేపీని ఏదైతే లీడర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒంటరిగా అంటే విడివిడిగా అందరినీ కలిసే ప్రయత్నాలు చేస్తాడు అనే వార్తలు కూడా ఇప్పుడైతే కనబడతా ఉన్నాయి. ఎంపీల నుండి ఎమ్మెల్యే నుండి ఎటువంటి అంటే తెలంగాణలో బీజేపీ ముందుకు తీసుకెళ్లాలంటే ఎటువంటి నియమాలు కావచ్చు, లేకుంటే ఎటువంటి మనం ముందుకు తీసుకోవాలంటే ఎటువంటి అంశాలు కావాలి, వాటన్నిటిపైన చర్చలు జరిపే పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు వచ్చిన తర్వాత మొదటిసారిగా కేంద్ర మంత్రి అమిత్ షా వస్తా ఉన్న నేపథ్యంలో అనేక ఏర్పాట్లు అయితే బీజేపీ నేతలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే బీజేపీ ఎంపీలలో మధ్య కావచ్చు, ఎమ్మెల్యేల మధ్య కావచ్చు కొంత విభేదాలు వస్తా ఉన్నాయి. అవి అమిత్ షా దగ్గర కూడా వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు అమిత్ షా దగ్గరికి కూడా వెళ్ళి చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. వాటన్నిటికి కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్లోనే చెక్ పెడతాను అన్నట్టుగా అమిత్ షా చెప్పాడు. దానిలో భాగంగానే ఏదైతే హైదరాబాద్ నిమజ్జనం సందర్భంగా ఇక్కడ నిమజ్జనం ప్లస్ ఏదైతే బీజేపీ సంబంధించిన కార్యాచరణలు కూడా చేసుకోవచ్చు అనే ఆలోచనతో అమిత్ షా వస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ ఏదైతే స్థానిక ఎన్నికలలో ఇప్పటికే అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు ప్రణాళిక సిద్ధం చేసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. బీసీలపై రాజకీయం చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించే దిశగా పార్టీలు అయితే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే అటు బీజేపీ కూడా ఏ విధంగా వెళ్ళాలి, బీసీలకి ఎటువంటి కేటాయించాలి, సీట్లు కేటాయించాలి, ఎంత శాతం కేటాయించాలి అనే అంశాలపైన కూడా చర్చ జరగబోతా ఉంది. ముఖ్యంగా కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు పైన కూడా ఒక రిపోర్ట్ అయితే తీసుకొని కేంద్ర బీజేపీకి ఇవ్వబోతా ఉన్నారనే వార్తలు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే కొత్త నాయకత్వంలో బీజేపీ ఎంతవరకు ముందుకెళ్తా ఉంది, తను చేపట్టిన అంటే ఏదైతే అధ్యక్ష పదవి చేపట్టిన నుండి ఇప్పటి వరకు బీజేపీ ఏ స్థాయి వరకు కార్యాచరణ చేసింది, ఎంతవరకు ముందుకెళ్తుంది, ఏదైతే అధ్యక్ష పదవికి రామచంద్రరావు న్యాయం చేస్తున్నాడా లేదా అనే వాటిపైన కూడా కొంత రిపోర్ట్ తీసుకునే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా సీనియర్ నేతలు ఎవరైతే బీజేపీ నేతలు ఉంటారో వాళ్ళందరితోని విడివిడిగా సమీక్ష చేసే పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అమిత్ షా రాక కొంత బీజేపీ లీడర్లో కూడా ఆందోళన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క కోణంలో ఆలోచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క కోణంలో ఆలోచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక లీడర్ పై ఇంకొక లీడరు కంప్లైంట్ ఇచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే కొంతవరకు అక్కడ బీసీ నినాదం కూడా భారీ స్థాయిగా వినబడతా ఉంది. సీనియర్ జూనియర్ అనే భేదాలు కూడా వినబడతా ఉన్నాయి. ఈ అన్ని అంశాలపైన అక్కడ లీడర్లు కూడా కంప్లైంట్ ఇచ్చుకునే అవకాశం కనబడతా ఉంది. అమిత్ షా తెలంగాణకి వస్తున్నాడు కాబట్టి ఇప్పుడే సరైన అవకాశం, ఇప్పుడే అమిత్ షాను కలిసి తెలంగాణలో బీజేపీ ఈ విధంగా అంటే ఏదైతే కొంత తగ్గడానికి కారణాలు ఇవి, ఈ లీడర్లు మాత్రమే ఈ విధంగా చేయడం అనే అంశాలపైన ఒకరిపై ఒకరు కంప్లైంట్ ఇచ్చుకునే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా రాజకీయ విశ్లేషణలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ అమిత్ షా హైదరాబాద్కు రావడం తెలంగాణ బీజేపీ లీడర్లో కొంత ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా అధ్యక్షులు రామచంద్రరావు కూడా ఏదైతే అమిత్ షా మొదటిసారిగా వస్తున్నాడు కాబట్టి అనేకమైన మర్యాద చర్యలు చేయాలన్నట్టుగా తను చూసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా లీడర్లు ఎవరైతే బండి సంజయ్ కావచ్చు, ఈటల రాజేంద్ర కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, వీళ్ళు కూడా అమిత్ షాకి కొన్ని కంప్లైంట్ ఇవ్వాలి అనే వాటిపైన చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర స్థాయికి సంబంధించిన లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చర్చ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళలో వాళ్ళు కొంత వర్గాలుగా విడిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ వర్గాలన్నిటిని కూడా ఏదైతే బీజేపీలో ఉన్నాయో వాటన్నిటి కూడా చెక్ పెట్టాలనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు కూడా క్లియర్ కట్ గా తెలుస్తా ఉన్నాయి. వాటన్నిటి కోసమే అమిత్ షా హైదరాబాద్కి వస్తా ఉన్నారనే వార్తలు కూడా చెక్కర్లు కొడతా ఉంది. మరి చూడాలి, ఈ నెల 6వ తారీఖు అమిత్ షా హైదరాబాద్కి అయితే రాబోతా ఉన్నాడు.